రేపటి భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నిస్తే యువకులే కదా. అంటే యువత వాళ్ళ భవిష్యత్తుకి చాలా చదువుకొని అంటే పెట్టుబడి పెట్టుకొని ఒక బిజినెస్ పెట్టుబడి రూపాయి పెట్టుకుంటే రేపటి లాభాలు ఎలాగ చూసుకుంటాం. పిల్లల చదువుకి ఈ రోజున పెట్టుకోవాలంటే లక్షలు అవుతున్నాయి. పల్లెటూరు దగ్గర నుంచి ఢిల్లీ వరకు అదే జరుగుతుంది. మరి ఇంత చదువుకొని ఇక్కడ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ హామీలు ఇస్తుంది, మేమున్నాము యువతి యువకులకి హామీ నాది. మరి డైరెక్ట్గా హామీ మాట్లాడే కంటే ఈ హామీలకు సంబంధించి పిల్లర్గా మేమున్నాము యువతి యువకులకు ఒక హామీ ఇస్తూ వెనక నుండి నడిపే యువకులైతే ఉంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆ కోణంలో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? విద్యార్థుల దగ్గర నుంచి యువతి యువకులకు భవిష్యత్తు ఉందా? నిజంగానే హైటెక్ సిటీగా హైటెక్గా టెక్నాలజీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేటెడ్గా నా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అనే విధంగా ఉంటుందా లేదో యువ నాయకులను అయితే అడిగి తెలుసుకోవాలి. ఆ కోణంలో చూసుకుంటే టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాయపాటి అమృతరావు గారితో ఈరోజు ఎన్కౌంటర్ విత్ శ్రావణి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎన్నో ప్రశ్నలు అయితే సంధించాను. దానికి ముందు రాయపాటి అంటే ఒక బ్రాండ్, గుంటూరులో అయితే చెప్పక్కర్లా బ్రాండ్. మరి బ్రాండ్ ప్రొఫైల్ ఏంటి? మా స్వగ్రామం పెద్దకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలంలోని 88 తాళ్ళూరు గ్రామం. మేము మొదటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో, గ్రామ రాజకీయాల్లో, మండల రాజకీయాల్లో మొదటి నుంచి మా కుటుంబం ఉంది. స్వతహాగా రైతు కుటుంబం. మేమందరం రైతు బిడ్డలం. అయితే మా నాయనమ్మ గారు మా తాతగారు గ్రామ సర్పంచ్గా చేసి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అయితే విలేజ్లో మాకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో విలేజ్ బైపాస్ తీసుకొచ్చి అక్కడ ప్రజల కష్టాలు తీర్చడం, తర్వాత చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో స్కూల్ బిల్డింగ్ డొనేషన్ చేయటం, బిల్డింగ్కి కావాల్సిన ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను. నాన్నగారు కూడా రైతేనా? నాన్నగారు కూడా రైతే. నా ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మేము 2009 నుంచి క్రియాశీలగా అప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి రాజకీయాలపైన ఆసక్తితో మీరు రాజకీయాల్లో రావడం జరిగింది. ఎందుకంత ఆసక్తి? పెద్దవాళ్ళని చూసా లేదా పెద్దవాళ్ళ చుట్టూ వస్తున్న ప్రజలను చూసా? లేదు, ఏదో చేయాలి. మా తాతగారికి ఏజ్ అయిపోవటం, ఏదో చేయాలి, మన వంతుగా మనం కూడా ఏదో చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి చిన్ననాటి నుంచే రావటం. 10th క్లాస్ అప్పటి నుంచే సైకిళ్ళతో ర్యాలీకి వెళ్ళటం 10th క్లాస్లో. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉన్న గ్యాప్లో పూర్తిగా రాజకీయాలు వంట పట్టించుకోవటం. అప్పుల్లో జిల్లా సాంకేతిక నిపుణుల విభాగం ఉపాధ్యక్షుడిగా అప్పటికే రావటం. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా, బీటెక్ 2వ సంవత్సరం అయిపోయేటప్పటికి చాలామంది కాంపిటీషన్లో ఉన్నప్పటికీ నగర టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం పార్టీ కల్పించటం, తర్వాత కష్టపడి పనిచేయటం, విద్యార్థుల సమస్యల మీద నిరంతరం ఏదో పోరాటం చేస్తూ ఉంటాం. అంటే సమస్యలు అంటే ఎలాంటివి? ఇప్పుడు ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే పరిస్థితిలో సరిపోని కాస్మెటిక్ ఛార్జెస్ ఉండేవి. వాళ్ళకి తినడానికి ఉండడానికి సరిపోయే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళకు ఈ ఇష్యూస్ అన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 2016 లోకేష్ గారు తీసుకెళ్తే లోకేష్ గారు పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని 80% కాస్మెటిక్ ఛార్జెస్ ఆ రోజు పెంచారు. లోకేష్ గారు స్పందించి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి డిస్కస్ చేసి 80% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. ఓకే. అందులో ఎంతమంది విద్యార్థులు మీరు అంటే సమస్యను చూపించి ఆ ప్రాజెక్ట్ ఓకే చేసుకోగలిగారు? మేమంటే నేను ఒక్కడనే కాదు, ఓవరాల్గా టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైడ్ ప్రోగ్రాం తీసుకొని ఆ రోజుల్లో ఏం చేసామంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ మన గుంటూరులో 5 ఉన్నాయి మేము విజిట్ చేసినాయి ఆ ప్రోగ్రామ్స్ అప్పుడు. తర్వాత
మళ్ళీ హాస్టల్లో నిద్ర కార్యక్రమం పెట్టాం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో. ఎందుకు నిద్ర కార్యక్రమం? వాళ్ళ పిల్లలకి మీకు మేము ఉన్నాం, ఒక అన్నగా మీకు మేము అండగా ఉంటాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము లోకేష్ గారి దృష్టికి బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం, విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క సమస్యల పరిష్కారానికి టీఎన్ఎస్ఎఫ్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియజేయడానికి. దానికి లోకేష్ గారు స్పందించారు. అంటే 10 సంవత్సరాల క్రితమే ఇప్పుడు లోకేష్ గారు ఇంత వర్క్ చేసినా, మరి ఎంత చేసినా సరే ఆ వర్డ్ మరి పప్పు అనేది ఎందుకు పుట్టించి దాన్ని అంతా హైలైట్ చేశారు? ఈ వర్క్ని ఎవరు ఎందుకు హైలైట్ చేయలేకపోయారు వాళ్ళు అంటున్నారు, మీరెందుకు చేయలేకపోయారు? మేము ఆ రోజుల నుంచే చెప్తా ఉన్నాం, లోకేష్ గారు ఆ సోకాళ్ళు అన్న బఫూన్స్ ఎవరైతే సన్నాసులు సొంటలు పచ్చకామరలు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా పడ్డట్టు, అసలు పప్పేమో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు 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 అన్నట్టు లోకేష్ గారి మీద తప్పుడు ప్రచారం చేయటం వాస్తవం. ఇవాళ ప్రచారం మొత్తం తిప్పుకొట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు కూడా అరే పప్పు మన జగన్ రా అనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. వైసీపీ వాళ్ళే పప్పు మన జగన్ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం, ఏ రోజు ప్యాలెస్ వదిలిపెట్టి ప్రజల్లోకి వచ్చాడు? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ వదిలిపెట్టి ప్రజల్లోకి ఏ రోజు వచ్చాడని చెప్పి సూటిగా వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు ప్రజల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా లోకేష్ గారు ప్రజల్లో ఉన్నారు. నీకు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న నాయకుడు లోకేష్ గారు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, నేను ఒక మంత్రి గారి అయినా, ఒక ముఖ్యమంత్రి గారి తనయుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మనవడు, ఒక శాసనసభ్యుడికి, ఒక నటసింహానికి అల్లుడు, ఏ రోజైనా ఇంత గర్వం కనపడిందా లోకేష్ గారు అని చెప్పి మీడియా వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు మేము చూసినప్పుడు ఉంటాం, ఎందుకంటే ప్రతి రాజకీయవేత్త అందరితో చక్కగా ఉంటారు. ఇంకా మీరే చెప్పాలి, ఎప్పుడు కోపం అనేది ఎరగరా? మేం కాదండి, మీరు కామన్ మ్యాన్ అడిగిన పబ్లిక్లోకి వచ్చాను, ఫోటో అని పబ్లిక్ ఎగబడుతున్నా కూడా ఆఖరికి పక్కన ఉండే వాళ్ళకైనా కోపం వచ్చిద్దేనో, కానీ కోపం వచ్చిన వాళ్ళు కూడా తప్పు. లోకేష్ గారు అంత సంస్కారం కలిగిన వ్యక్తి లోకేష్ గారి కోపం ఏ విషయంలో వస్తుంది అనుకుంటున్నారు? ఒక క్రమశిక్షణ తప్పిన సన్నాసిని గద్దె దించేదాకే అతని కోపం. అంతే, కోపము మంచిదానికి అభివృద్ధికే ఉంటుంది, కానీ ఇలాంటి వాటికి దేనికి చిన్న వాటికి ఉండదు. లోకేష్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ లోకేష్ గారు పాదయాత్ర. ఒక డౌట్, జగన్నే పప్పు అసలు అది పార్టీ వాళ్ళే అనుకుంటున్నారని అన్నారు. మరి అనుకుంటే మరి ఇంగ్లీష్ మీడియం చదువు వంటి ఫారిన్ దాకా వెళ్ళి ఒక ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడే చదువును అందజేశారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, ఇక్కడ నుంచే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. అతనికి ఇంగ్లీష్ పేపర్ అతని ఇష్టం వచ్చింది, ది హిందూ కానీ డెక్కన్ క్రానికల్ కానీ అతని ఇష్టం వచ్చిన పేపరు అతను చదవమనండి, గుండు కొట్టించుకొని తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఊరక బిల్డప్ కొద్దీ మాట్లాడటం అతనికి ఏమొచ్చు అంటే, ఓ పక్కేమో సన్నాసి నాని కొడాల నాని, ఓ పక్క వల్లభనేని వంశీ, వీళ్ళ చేత తిట్టించడం తప్పితే అతనికి చూసి ఇంగ్లీష్ చదవడమే రాదు. దావోస్ కూడా వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి. దావోస్కి వెళ్ళి ఫలానా కంపెనీ తెచ్చాము అని చెప్పి ఎక్కడైనా ప్రెస్ పడి చెప్పారు. దావోస్కి వెళ్ళి ఏం చేశాడు? ఎకిలేశాలు ఎకిల్ నవ్వులు, ఒక స్మైల్ ఇచ్చి రావడం తప్పితే అక్కడే మాట్లాడలేదా? ఎక్కడ? మీరు ఏదైనా ఉంటే ఒక ప్రూఫ్ బయట పెట్టండి. దావోస్కి వెళ్ళి నిన్న లోకేష్ గారు మాట్లాడుతున్న ప్రూఫ్ వచ్చింది, చంద్రబాబు గారు మాట్లాడుతున్న ప్రూఫ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రూఫ్ ఇవ్వండి. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి పలానా కంపెనీ రండి, 5 నిరుద్యోగులకి కొంత అవకాశం కల్పించండి, మా రాష్ట్రం పెట్టుబడులకి పూర్తిగా అవకాశం ఉన్న ప్లేసు అని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? మాట్లాడితే ఎట్టుంటుందో ఇతనికి తెలుసు. ఎట్టుంటుందో అతనికి తెలుసు అండి. దయ్యాలకు వేదాలు వరించినట్టు అతనే ఒక బఫూను. అతను పెట్టుబడులు రమ్మంటే ఎవరు వస్తారు? మరి గత ప్రభుత్వంలో పెట్టుబడులు రాక కంపెనీలన్నీ అసలు ఏమైపోయినాయి? అయితే ఏమైనాయి అండి, మా నోర్లు కొట్టి మాకు ఉద్యోగాలు లేకుండా ఇవాళ మా ఆంధ్ర అన్నదమ్ములు మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిలోకి వచ్చి, ఓ పక్క తమిళనాడు వాళ్ళు, ఓ పక్క తెలంగాణ వాళ్ళు కంపెనీలు గద్దెలు తన్నుకున్నట్టు తన్నుకుపోయారు.
మన ఆంధ్రాకి రాని కంపెనీలు అటు తమిళనాడు తెలంగాణకి ఎలా వెళ్ళినాయి, మన కంపెనీలు అటు ఎలా వెళ్ళినాయి? ఎక్కడికి వెళ్ళంటే ఇక్కడ వాటాలు, షేర్లు, భయం, ఇబ్బంది, టార్చర్ చూపించడం, కంపెనీల మీద రకరకాల కేసులు వేయటం. షేర్లు వాటాలు అప్పట్లో వైసీపీ నాయకులండి. ఎవరితో? తెలంగాణ వాళ్ళతో కాదు, ఇక్కడ కంపెనీలతో. స్వయాన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఆనాటి పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు కంపెనీని ఎంత ఇబ్బంది పెట్టారో సూటిగా అదొకటి అర్థం చేసుకోండి. అది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ. పొల్యూషన్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం, ఈ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరలించడం, సునకానందం పొందటం. అలా పంపిస్తే మరి రాష్ట్రంలో ఆదాయం లేకపోతే ముఖ్యమంత్రికి ఆయనకే కదా ప్రాబ్లం. వాడి సైకో అండి, అతనికి ఇవన్నీ ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఏమండి, శవాల కాడికి పోయి నవ్వే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా ఈ చరిత్రలో? నేనైతే చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ఏ శవాల కాడిగా వెళ్ళి చూసుకోండి, అతను నవ్వుతూ ఉంటాడు. ఎందుకని? అతనికి అంతే. ఏదో ఒక సినిమాలో చూసినట్టు కాటికి ఎవరు రాకపోతే వాళ్ళ అబ్బాయి చంపేసి రాక్షసుడికి తయారవుతాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. స్పైడర్ మూవీలో లానే ఏదైతే శవాల్ని కనుక రాకపోతే, ఒక 15 రోజులు కనుక ఏ శవాన్ని చూసి అతను నవ్వుకోకపోతే అతను చెల్లించలేడు. నిద్ర పడ్డది అతను ఇంకెవరో ఒకరు చంపిందాక. అటు చంపడంలో బాగానే బాబాయ్పై గొడ్డలపోటు. అసలు ఆయనే ఎక్కడ చేశారు? అక్కడ సిబిఐ ఎంక్వైరీ అన్ని ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారండి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయ్ని ఎవరు చంపారో తేల్చలేకపోయావు నువ్వు. ఇంకా నువ్వెవరికి న్యాయం చేస్తావు? నువ్వే ముఖ్యమంత్రివి. చంద్రబాబు గారు అనేది పుస్తకం కూడా, రక్త చరిత్ర అనేది కూడా వేశారు కదా. వేశారండి, ఏదైనా వేస్తారు. ఏముంది, బురద చల్లితే దుడుచుకోవాలిగా. వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచం గర్వించదగ్గ నేత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చూసాం, బిల్ గేట్స్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చి బాబు గారికి గంట సేపు బాబు గారు చెబుతుంటే అన్నారంటే అది బాబు గారికి ఉన్న విజన్. బాబు గారికి ఉన్న విజన్ అది. 2048 విజన్ అనేది టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. నేను అనేది అసలు బాబు గారు విజన్ని, ఈ సైకోని, ఈ బాబు గారి మీద ఏదో బుర్ర జల్లుతూ ఉంటే అతనే తుడుచుకుంటూ ఉంటాడు అనే కాన్సెప్ట్ తప్పితే ఈ సైకో సన్నాసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి? హైదరాబాదులో ఆ రోజు ఈయన గారి తండ్రి గుట్టల్లో పుట్టల్లో ఏం చేస్తారో అది చేస్తారు, ఇది చేస్తారు అన్నారు. హైదరాబాద్ ఆ రోజు డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ అదే హైదరాబాదు ఈ దేశంలో టాప్ 3 సిటీస్లో ఒకటి. కొండల్లో గుట్టల్లో ఏదో తవ్వుతున్నాడు, ఇతను ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఎకిలితనంగా ఎటకారంగా ఎక్కిరిచ్చాడు సైకో తండ్రి, పెద్ద సైకో. ఇవాళ చూడండి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో. హైటెక్ సిటీగా మారింది. నీకు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఇంప్లిమెంట్ చేస్తే హైదరాబాద్ తల్లిదండ్రి రాజధాని మనకి ఇక్కడ వచ్చింది. మనకంటే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఎన్నికి వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్. అసలు డౌట్ దాంట్లో 1% కూడా డౌట్ లేదు. అంటే ఇప్పుడున్న ఈ ప్రణాళిక దావోస్ టూర్ కానీ ఇదంతా ఈ విధానం దీనికే అనుకోవచ్చా? కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే. ఇప్పుడు అట్ట కాదండి, బాబు గారు ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా, దావోస్ పోయినా, డల్లాస్ పోయినా, యాడీ పోయినా దేనికోసం పోతారు? రాష్ట్రం యొక్క బాగోగుల కోసం పోతారు. ఏమన్నా ఇతను 18 కేసుల్లో ఏమన్నా ముద్దాయి తొలగించుకోవడానికి పోవడానికి యాడికి పడితే ఆడికి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పోతే దేనికి పోతాడు? అతని కేసులో ఏ కేసు బెయిల్ బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలని, కేసులు కొట్టేయాలని ఢిల్లీ పోతాడు. చెప్పారు కదా 2 నెలల్లో మళ్ళీ ఇక్కడ రాష్ట్రం అందే రాబోతున్నారు. లండన్ వెళ్లే ముందు ఏదో చెప్పినట్టున్నారు. ఏ లండన్ అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు, 2 నెలల్లో మనం అధికారంలోకి వస్తున్నారు అనేది ఏదో టాక్ నడుస్తుంది. ఏమండి, ఇవాళ ప్రజలు 2019లో మనం తప్పు చేశాం అని చెప్పి తెలుసుకొని 2024లో ఒక సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు. ఎవ్వరు ఎప్పుడు చరిత్రలో కని విని ఇరగని రీతిలో ఎప్పుడు చూడని విధంగా 164 సీట్లతో 164 సీట్లు అంటే ఇది మళ్ళీ ఎవరైనా చూస్తామో చూడమో కూడా తెలియని మెజారిటీ చరిత్ర. ఎందుకు ఇచ్చారు?
ఈ రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తప్పిపోయిన పాలనే గాడిలో పెట్టగలుగుతాడు. అసలు ఎవరు వచ్చినా సరే 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రం బాగుపడదని కూడా చెప్పారు కదా చాలా మంది. ఏమంటే ఎవరు వచ్చినా బాగుపడదు, కానీ బాబు గారు మాత్రమే బాగు చేయగలుగుతారు. ఏంటది? అంతే, ఎవరు వచ్చినా బాగుపడదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బాబు గారు. ఎందుకంటే ఒక మనిషిగా మీరైనా నేనైనా 12 గంటలు కష్టపడితే అలసిపోతాం. ఒక మనిషిగా మీరైనా నేనైనా తనైనా ఇంకొకరు ఎవరైనా సరే 12 గంటలు కష్టపడితే అలసిపోతాం. 75 సంవత్సరాల వయసు సుమారుగా 18 గంటలు 20 గంటలు కష్టపడతాడు అతను మనిషా కంప్యూటర్ అనేది ఇప్పుడు కూడా అందరికి డౌటే. బాబు గారు ఒక కంప్యూటర్ కూడా అంతసేపు పనిచేయలేదండి బాబు గారు చేసినంతసేపు. ప్రజల కోసం అభివృద్ధి కోసమే ఆరాటమా? బాబు గారి జీవితం మొత్తం ప్రజలకు అంకితం. బాబు గారు రాజకీయాల్లో వచ్చిన రోజు కాడి నుంచి ఏదైతే తెలంగాణలో అయితే ఒక హైటెక్ సిటీ తీసుకొద్దామా, సైబరాబాద్ తీసుకొద్దామా, ఆ కంపెనీ టెంపుల్టన్ తీసుకొద్దామా, ఫ్రాంక్లిన్ తీసుకొద్దామా, ఏ కంపెనీ తీసుకొద్దాం. మనకి విభజన జరిగిన తర్వాత కూర్చోవడానికి కుర్చీ కోళ్ళు లేని ఆంధ్రప్రదేశ్లో 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కియా సంస్థ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారా కాదు? ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కియా సంస్థ ఎటు వెళ్ళిపోయింది? ఉంది, ఎట్లో దాన్ని మళ్ళీ బాబు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పాత రోజుల కంటే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేలా చేస్తాడని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా లేదు, మద్యపానం అయితే అసలు నిషేధం అసలు ఏమీ లేదు, అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షనే లేదని తీసేశారు. అక్కడ యువతకు మార్గంగా ఉద్యోగాలు కూడా అన్నీ ఇప్పించే దిశగా వెళ్తే, కానీ అన్ని ఇక్కడ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అసలు యువతకు మేము మార్గం చూపిస్తుంటే అసలు యువతకు ఉద్యోగాలు ఏమన్నారని అన్ని ఎన్నో క్వశ్చన్ చేయడం జరిగింది. ఇసుక మాఫియా జరిగింది కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే. నేను క్లియర్గా చెప్తా, ఇవాళ చెప్తున్నా, రాసుకోండి. 2014 నుంచి 19 దాకా ఫ్రీ శాండ్. నాకు పూర్తి అనుభవం ఉంది దాని మీద, నాకు పూర్తిగా తెలుసు నాకు దాని గురించి. 2019 నుంచి 2024 దాకా శాండ్ సీనరేజ్ అని పెట్టారు. స్వయాన పార్లమెంట్ సభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడు యొక్క తమ్ముడు శాండ్ మాఫియా చేసిన విషయం అందరికీ తెలుసు. ఒక పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ తమ్ముడు, రాజధాని గ్రామాల్లో గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ పార్లమెంట్ సభ్యుడు. తర్వాత మిగతా జిల్లాల్లో అయినా ఎక్కడైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీ శాసనసభ్యులు తీసిపోయి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపు కట్టిన విషయం వాస్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరికీ తెలిసింది. స్టిల్ గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా నడిచిందా? ఎప్పుడండి? అసలు ఇక్కడ 2019 నుంచి ఉదాహరణకు పెదకూర నడిచిందండి. ఎంత నడిచి ఉండొచ్చు? కొన్ని కోటాను కోట్లు నడిచింది. కొన్ని కోటాను కోట్లు ముడుపులలో ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా చెప్పారు కదండి. ఎవరండి? పెదకూరపాడు ఎమ్మెల్యే అమ్ము శంకర్ నా మీద రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్ నిరూపించేదండి. అతను ఇంటికి పోయాడండి ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఇంటికి పోయాడు, ఇంక నిరూపిస్తే చేసేది ఏముంది? అతను అన్యాయం చేశాడు, మాఫియా చేశాడు. పెదకూరపాడులో జరిగినాయండి. రోడ్ల వ్యవస్థ బాగుపడింది నమ్ము శంకర్రావు వల్ల అని కూడా చెప్తారు. రండి వెళ్దాం నియోజకవర్గంలోకి. ఏమీ లేదా? నియోజకవర్గంలోకి వెళ్దాం రండి. ఖచ్చితంగా వెళ్దాం. ఏదైతే వాళ్ళ ఇసుక మాఫియా దెబ్బ కోనూరు రోడ్డు ఎట్టుంది, పాడైపోయింది రోడ్డు. కోనూరు రోడ్డు ఎట్టుంది, కస్తాల రోడ్డు ఎట్టుంది, ఊటుకూరు నుంచి రుద్రవరం వెళ్ళే రూట్ ఎట్టుంది, ఏదైతే రీచ్లు చుట్టుపక్కల ఊర్లో రోడ్లన్నీ బాగా లోతు గుంతలు ఉన్నాయండి. అంటే ట్రావెలింగ్ లారీలు వెళ్తూ రోడ్లు పాడైపోయినాయి అంటే వాస్తవం. 100% వాస్తవం అండి. 2019 నుంచి 2024 దాకా ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ ఇసుక మాఫియా నడిచిందండి. మరి యువత మీరు ఫైట్ చేయలేదా? చేసామండి. మా మీద అందుకే కేసులు పెట్టారు. ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది పెట్టడం ఏంటండి? మీకు ఇవాళ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 దాకా జరిగిన ఇసుక మాఫియా నాకు తెలిసి 2-3 లక్షల కోట్లు ఉంటుందండి రాష్ట్రం మొత్తం మీద. అసలు ఈ 2-3 లక్షల దాంతో ఇసుకనంతా ఏ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు? అక్కడ కాంట్రాక్ట్స్ ఎవరు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే
గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు సీనరేజ్లు కట్టకుండా వీళ్ళ జేబుల్లో వేసుకున్న పరిస్థితులు కనపడదు. సో మరి మీరు యువత వీటి మీద అంటే ఎవరన్నా ఇప్పుడు పెదకూరపాడే అనుకుందాం, ట్రిబ్యునల్లో మేడం లేదు మేడం, ట్రిబ్యునల్లో ఆల్రెడీ కేసులు వేసారండి, కేసులు రన్ అవుతున్నాయి ఇప్పటికి. ఏ కేసులు అంటే ట్రిబ్యునల్ శాండ్ కేసులు వేసారండి ఆల్రెడీ. ఎలా ఎంతమంది వేశారు? పెదకూరపాడు నియోజకవర్గం వరకు ఎంతమంది వేసి ఉంటారు? మేము ఇది కాదండి, శంకర్రావు గారి మీద కేసు నడుస్తుంది ట్రిబ్యునల్ మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు వీటి మీద నడుస్తుంది. అంటే ఎక్కువ మాఫియా చేసిన ఆయనే నడుస్తుంది. ఆయన ఒక్కడ కాదండి, వైసీపీలో చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఇటు బాపట్ల సైడ్ కూడా, బాపట్ల సైడ్ కాదండి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక శంకర్రావుతో పాటు శంకర్రావు గారు కాకుండా వైసీపీ శాసనసభ్యులు కూడా ఇంకా కూరపాడు నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో జరిగింది, బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే పదవి అంటే ప్రజలను కాచుకొని కాదు, ప్రజల్ని దోచుకోనా? అంటే అది వైసీపీ వాళ్ళు దానికి మీరు చెప్పిన దానికి కొంచెం వైసీపీ వాళ్ళు దాన్ని కొంత నిజం చేశారండి. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయానికి అక్రమాలకి చోటు ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు తొక్కు పెట్టి నారదీస్తాడు. క్రమశిక్షణ అభివృద్ధికి ఎంత అయితే ముందడుగు ఉంటుందో క్రమశిక్షణలో కూడా అంతే ముందుకు పోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లారీలు అక్కడ రోడ్లు పాడైపోయినప్పుడు ఏ టైంకి ఇసుకెళ్తుంది అన్నది మీకు తెలుస్తుంది అన్నప్పుడు 24 గంటలు పోతుందండి. అట్లా కాదండి, 24 గంటలు పోతుంది. ఆ రోజు మా శక్తి సరిపోయేటట్టు లేదండి. ఆ రోజు మా శక్తి వాళ్ళ శక్తి ఎక్కువ. పోలీసులు, మైనింగ్ వాళ్ళు అంతా వాళ్ళ అసలు 2019 నుంచి 2024 దాకా ఎక్కడన్నా ఎస్ఐసిఐ ఉన్నాడా? వాళ్ళంతా వైసీపీ అనఫిషియల్ కార్యకర్తల్లా పనిచేశారు. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగా ఎవరైనా అంటే ఎస్ఐసిఎల్ అందరూ గవర్నమెంట్కి భయపడా లేకపోతే ఇంకేదన్నా ఆశించి ఆగారంట? వాట్ ఎవర్ దట్ మేబీ, ఏదైనా కావచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తించారు. కానీ 2019 నుంచి 24 దాకా ఏ పోలీసు వాడైనా స్టేషన్లో పోస్టింగ్లు చేసినప్పుడు అప్పుడు చేసిన ఏ పోలీసు వాళ్ళైనా క్షమించాలి. ఎందుకంటే ఒక 10% 15% నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారు. 90% వాళ్ళది ఉంది కాబట్టి, డామినేషన్ వాళ్ళది ఉంది కాబట్టి ఈ పాపం అన్యాయంగా 10% మంది కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. 90% మంది పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీకి ఏజెంట్లాగా పనిచేశారండి. 2019 చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడని పరిస్థితులు అవన్నీ అప్పుడు చూశారు. అంటే లా అండ్ ఆర్డర్ వైసీపీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఏడుందండి? అప్పుడు ఎమ్మెల్యే చెబితే అదే లా, ఏం లేదండి. 2019 నుంచి 2024 దాకా లా అండ్ ఆర్డర్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది లా అంటే ఇది లా కాదంటే కాదు. అంటే కోర్టు కూడా పనిచేయదా? అంటే చిన్న ఇష్యూస్ అన్నిటికీ కోర్టుకి వెళ్ళరండి. ఓ పెద్ద ఇష్యూ ఉంటే కోర్టుకి వెళ్తారు, కానీ మన సాంప్రదాయం మన లెక్క ప్రకారం చిన్న ఇష్యూస్కి కోర్టుకి వెళ్ళాం. అమ్మ ఒడి, నాన్ జేబుకి చిల్లు, అవన్నీ చెప్తా. అమ్మ ఒడి, కార్పొరేషన్ ద్వారా నిధులు, ఎక్కడికి పథకాలు అవన్నీ ఇచ్చినప్పుడు యువతకి అసలు కూడా అవుట్ సోర్స్ జాబులు కానీ అవన్నీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారంటారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉంటే గౌరవ వేతనంగా ఒక 40,000 శాలరీ తీసుకుంటా, ఇంక్రిమెంట్ అయితే ఒక 50,000కో 60,000కో లక్ష పోతే మీకు ఆనందం ఉంటుంది. సరిపోని 5,000 వాలంటీర్ ఉద్యోగం చేస్తే సరిపోని 5,000 వాలంటీర్ ఉద్యోగం, ఒక పక్క ఉద్యోగం చేస్తున్నట్టు అర్థం కావట్లా, చేయనట్టు అర్థం కావట్లా. ఉద్యోగం లేదా అంటే వాలంటీర్ అంటారు. జీతం చూస్తే 5,000. ఎట్లా 5,000తో కుటుంబ పోషణ? అంటే అది ఉద్యోగం అంటారు కానీ ఉద్యోగం కాదా? అంతే, ఉద్యోగం లాంటిది కానీ ఉద్యోగం కాదు. దానికంటే పొలంలో రైతు కూలీ నెలకు 15,000 వచ్చాయి పొలంలోనే. అంటే ఇక్కడ రైతులు గత ప్రభుత్వంలో రైతులు బాగానే ఉన్నారు. అయితే రైతులు కాదని నేను అంటే రైతు కూలీలు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇది కాకపోయినా గత ప్రభుత్వంలో రైతు కూలీకి వెళ్ళినా బాగానే ఉండేది అని అంటున్నా నేను. అంతే, వాలంటీర్ ఉద్యోగం కాడి రైతు కూలీ చాలా నయమన్నారు. రైతు కూలీ క్వాలిఫికేషన్ ఏముండాలండి చదువుకోవడానికి?
ఏమి అక్కర్లే, కష్టం తెలిస్తే చాలు. మళ్ళీ వాలంటీర్కి మళ్ళీ డిగ్రీ అన్నారు, ఇంటర్ అన్నారు. సరే అయ్యన్నా పర్ఫెక్ట్గా ఇచ్చారా? ఎవరైతే వైసీపీకి చెంచాలు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వలా అదేదో ఎగ్జామ్ అన్నారు. అంతా వైసీపీ అంతా క్రాష్. ఆ పార్టీ పుట్టిందే ఒక ఫేక్లో నుంచి. సో మినిమం 2019 టు ఇప్పుడు వరకు ప్రజెంట్ 24 వరకు ఎంత వరకు లాభం పొందుండొచ్చు వైసీపీలో ఉన్న ఆల్ శాసనసభ్యులు అప్పుడున్న గవర్నమెంట్? అది అసలు ఎవరికి లెక్కలు సిబిఐలు కూడా తేల్చలేనంత సంపాదించారు వాళ్ళు. సిబిఐలు కూడా తేలినంత. అసలు వైసీపీ పార్టీ ఒక కరప్షన్ పార్టీ, కరప్షన్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. వాళ్ళ అధినాయకుడు 16 నెలలు 18 నెలల జైల్లో ఉన్నాడు కదా, దేనికోసం ఉన్నాడండి? ఏ పని మీద? ఏమన్యాయంగా? అన్యాయంగా పంపిస్తే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైలుకి పంపించారు. ఆ కేసు కోర్టులు నిలబడలా, కేసు కొట్టేశారు. నీకు అన్యాయంగా అతను పంపిస్తే ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఆ కేసులు కొట్టేసేవాళ్ళు కండి. ఇంతకీ బాబు గారిని జైలుకు పంపించడం ఎవరికి న్యాయం జరిగిందంటారు? అంటే వాస్తవంగా న్యాయం అన్యాయం గురించి పక్కన పెడితే తెలుగు ప్రజలందరూ తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారంటే అన్యాయంగా, ఒక కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టే ఏ తప్పు చేయని రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. అంటే ఒక చెడు ఒక మంచిగా అనుకోవచ్చు కదా. అయితే దేనికైనా అంటే సుమారుగా ఒక 120-130 దేశాల్లో బాబు గారిని అరెస్ట్ చేయడం నుంచి ప్రొటెక్షన్స్ అవి అప్పటి నుంచే కదా, ఎప్పుడూ లేని ఫారెన్ నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారంట. అవునండి. అంటే బాబు గారి కెపాసిటీ ఏంటి, అసలు బాబు గారి స్థాయి, బాబు గారి పరిస్థితి ఏంటి అనేది ఆ ఒక్క అరెస్టు తర్వాత కొంతమంది యువతకు తెలియదండి. వాస్తవంగా మేమంటే రాజకీయాల్లో ఉన్నాం, మాకు తెలుసు. ఇప్పుడు బీటెక్ చదువుకునే వాళ్ళకి, ఇప్పుడు బీటెక్ అయిపోయి వచ్చే వాళ్ళకి వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకు కూడా అమ్మో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత విజనరీ లీడరా, ఇంత గొప్ప వ్యక్తా, ఇన్ని కోట్ల మంది ఇవాళ బ్రతకటానికి, వాళ్ళ యొక్క బ్రతుకులు మారటానికి అతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడ్డ వ్యక్తి అని చెప్పి అనుకుంటా ఉన్నారండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ తీసుకొచ్చింది సుత్తెల మెడికల్ కాలేజ్. ఇంతవరకు అతను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఒక్కడు కూడా ఓపెన్ అవ్వాలి. అదేంటి విడుదల రజనీ గారు ఓపెనింగ్ అసలు ఒక్క దాంట్లో కూడా ఇంతవరకు ఒక అడ్మిషన్ స్టార్ట్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాంట్లో ఒక అడ్మిషన్ కూడా స్టార్ట్ అవ్వాలి. నేను చెప్తుంది, బాబు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు. ఈ చదువుకున్న యువత అంతా సాఫ్ట్వేర్లు అయ్యారు. ₹1,00,000 జీతం నెలకి, 80,000 జీతం, 90,000, 2 లక్షలు, 5 లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదంతా కేవలం బాబు గారి పుణ్యం. 2, ఇతర దేశాలు పోయి చదువుకోవటం మనకు అలవాటు లేనప్పుడు ఇతర దేశాలు పోవడానికి ఏమేం చేయాలి అనేది పూర్తిగా బాబు గారే దానికి ఒక ముఖ్య క్రియాశీలకుడు. విదేశీ విద్య పథకం పెట్టి ఆ రోజు 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చారు, వెళ్ళడానికి ఎంకరేజ్ చేసిన వ్యక్తి బాబు గారు. ఇవాళ విదేశాల్లో అంతమంది మన తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి. అమెరికాలో మీకు ఇంకో విషయం తెలుసా అండి, టాప్ 10 డాక్టర్స్లో 3 మన ఇండియన్స్. అమెరికాలో టాప్ 10 డాక్టర్స్లో 3 మన ఇండియన్స్, 2 మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. అంటే సిబిఎన్ అంటే పార్టీ కాదు, సిబిఎన్ అంటే బ్రాండా? అదొక వ్యవస్థ. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో కొన్ని కోట్ల మంది లాభం పొందారు. లక్షల కుటుంబాలు బాగుపడటానికి బాబు గారే కారణం. ఒక ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతను, వాళ్ళ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎంతమంది ఆనందంగా ఉంటారండి. దాని అంతటా కారణం బాబు గారు. ఇంకొకటి, ఆ సాఫ్ట్వేర్లు అందరూ బయటకు వస్తే మొన్న ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి అసలు మనం అరెస్ట్ చేసి ఇంత పెద్ద తప్పు చేసామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అనుకున్నారు. వామ్మో అంటే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఒక క్లారిటీతో ఉన్నారు. ఎట్లయినా సరే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు.
ఎందుకు? ఇప్పుడు అతను కుక్కలను ఇద్దరిని పెట్టుకోం పక్కన. కుక్కలనా? 2 dogs ఉన్నాయి అతనికి. ఉన్నాయి. 2 కుక్కలు ఉన్నాయండి అతనికి. ఒకటి గుడివాడ కుక్క, ఒకటి అంతకుముందు సత్తెనపల్లి కుక్క. సత్తెనపల్లి కుక్క. ఓకే. ఈ కుక్కలను పెట్టి ఏం చేపించేవాడు అంటే సత్తెనపల్లి గుడివాడలో కుక్కలను కూడా తెచ్చుకుంటారా? తెచ్చుకున్నాను. 2 కుక్కలు. సత్తెనపల్లిలో ఒక పిచ్చి కుక్క ఉంది. పిచ్చి కుక్క. గుడివాడలో ఇంకో పిచ్చి కుక్క ఉంది, గుట్కా కుక్క. గుడివాడిది గుట్కా కుక్క, సత్తెనపల్లి సంబరాల కుక్క. సంబరాల కుక్క. ఓకే. ఈ 2 కుక్కలను పెట్టి ఏం చేయించాడు ఆయన? వయసుతో సంబంధం, అతను చేసిన పనులు. గుడివాడ గుట్కా కుక్క అయితే ఆయన కాళ్ళు పట్టుకునే కుక్క. అంతకుముందు కాళ్ళు పట్టుకునే కుక్క. కొడాల నాని గారి చేత, గుడివాడ కుక్క అంటే కొడాల నాని గారి చేత ఎంత నీచిగా మాట్లాడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే కదా, ఈసారి వైసీపీ గారు నేను గెలకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు దుడుస్తాను ఏదో. అదే మేము రెడీగా ఉండమన్నాం, కానీ ఆ మొన్న కనపట్లే. ఇప్పుడు చూద్దాం అంటే ఎక్కడికి వెళ్ళారు? ఏమో ఏడ దాక్కున్నాడు తెలీదండి. మరి సత్తెనపల్లి అంటే నీకు అక్కడికి వస్తే గుడివాడ ప్రజల కాండ్రిచ్చి ముఖం మీద ఊశారు మొన్న, ఈసారి చెప్పులతో కొడతారేమో భయపడుతున్నాడు. అందుకు ఇప్పుడు ఏం చెప్పాడు? ఒక మనిషి పుట్టాక మాట మీద నిలబడాల. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బూట్లు దుడుస్తానన్నాడు మొండ. మేము రెడీగా ఉండరా అన్నాం, ఛాలెంజ్ ఇస్తాం. ఏడి మరి బూట్లు రెడీగా ఉన్నాయి. మరి సత్తెనపల్లి నుంచి సమరాల రాంబాబు గారు, జూనియర్ బ్రహ్మానందం గారు. ఎందుకు ఆ పేరు పెట్టారు? అంతేనండి. మాకేందో రాంబాబు గారిని చూసినప్పుడల్లా బ్రహ్మానందం గారిని చూసినట్టు. ఎందుకు ఆ పోలిక ఏంటి? అంతే, ఆ డ్యాన్సులు, ఆ సంబరాలు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ స్టైల్ అంతా మాకు ఇతరులు అతనే కనపడతాడు. మొన్న లాస్ట్ ఇయర్ సంక్రాంతికి డాన్స్ కూడా ఓన్ పాట క్రియేట్ చేసుకుని వేసి, ఈ సంవత్సరం సత్తెనపల్లి ప్రజలు మొత్తం బాగా ఫీల్ అయ్యారు. ఎందుకు? చాలా ఫీల్ అయ్యారు. సంతోషం. సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా భార్గవ రెడ్డి గారిని సంక్రాంతికి ఒక 10 రోజులు ముందు వేశారు. అదే కనుక రాంబాబు గారు ఇన్ఛార్జ్ ఉంటే ఆ డ్యాన్స్ చేసేవాడు, మేము డ్యాన్సులు మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకు ఫీల్ అయ్యారు. నాయకుడు కోసం మిస్ అవ్వాలా? నాయకుడు ఎవరు ఉన్నారన్నాడా? ఎవరు లేరు అక్కడ వైసీపీ నుంచి నాయకులు? నాయకుడు కాదండి, అతను జోకరా? అయ్యో, ఆయన మంచి అడ్వకేట్, మాట చాతుర్యం ఉన్న వ్యక్తి అంటారు. ఏం లేదండి, అతను జోకరు. అతను హాస్యం స్పందించడానికి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఇట్లా అని ఏదో నేను ఒకటి ఉన్నాను అప్పుడప్పుడు అని మర్చిపోకుండా గుర్తు చేసుకునే వ్యక్తి రాంబాబు. గుర్తింపు కోసం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గుర్తింపు. మంచి జోకర్ అండి, మంచి జోకర్. అతను మాట్లాడుతూ ఉంటే అతని భావజాలాలకి ఇదంతా అంటే మీరు బాగా నవ్వుకుంటారా? నవ్వుకుంటాం, అప్పుడప్పుడు ముఖం మీద ఉయ్యాలని కూడా అనిపించింది అతను చూసి. ఎందుకు? మాట్లాడే విధానం కొన్ని అట్లా ఉంటాయండి. ఈ దేశంలో ఎవరికి తెలియని మొత్తం ఆయనకి తెలిసినంత బిల్డప్ ఇస్తుంటాడు, ఏం తెలియపోయినా. అతని గురించి రాజుపాలెం తోటలు ఉన్నాయండి. రాజుపాలెం తోటలు ఏమున్నాయి? రాజుపాలెం దగ్గర తోటలు ఉన్నాయి. ఆ తోటల దగ్గర ఎవరిని అడిగినా చెబుతారు అతని గురించి. గంట గురించో అరగంట గురించో అవన్నీ చెప్తారు. గంటలు అరగంటల గురించి చెప్తారా? ఏం చేస్తారు అక్కడ లోకల్ ప్రజలను అడిగి చెబుతారు. గంటలు అరగంట గురించి మేము అడగమంటారు, మీకు తెలిసింది చెప్పండి. అంటే మాకు క్లియర్. సత్తెనపల్లి దగ్గర రాజుపాలెంలో పొలాల్లో అతను గెస్ట్ హౌస్ ఉందండి. అక్కడ అడిగి చెప్తారండి ఎవరైనా. గంట అరగంట అని మాకు చెప్తారా? అసలు ఏదైనా సమరాల రాంబాబు గారు అంటే ఏంది, అతను అడిగి వచ్చి ఏం చేస్తాడు? అసాంఘిక కార్యక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ అతను. ఎవరు ప్రశ్నించడానికి లేదండి. చెప్పాను కండి, 2019 నుంచి 2024 దాకా పోలీస్ వ్యవస్థ ఏడుందండి ప్రశ్నించడానికి? ఎక్కడుంది? మనం పోయి ఏదైనా కంప్లైంట్ ఇచ్చామనుకో, ఆ కంప్లైంట్ రాంబాబు గారి మీద ఇస్తే అది పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అక్కడ పోలీస్ మెన్స్ లేరు, వైసీపీ క్యాడరే పోలీస్. మరి రాష్ట్రం అంతటా పోలీస్ వ్యవస్థ వైసీపీకి ఉన్నారు అని అంటే, మరి ఇప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ మరి టీడీపీ చెప్పిన వర్కులు అంటే గవర్నమెంట్ వర్క్ లో ఉండాలి కదా, మరి అలా ఎటు తిరిగినా వాళ్లే కదా. లేదండి, కనుక మీరు అసలు బయటికి వేసి చూడండి. ఇవాళ నేను ఏదైనా తప్పు చేస్తే అంటే నేనేం జైలుకి వెళ్ళాల్సిందే. అంతే. తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పాడు. మేము ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళలాగా వల్గర్లా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు మాకు తెలియదండి. అంటే వైసీపీ వల్గర్గా కొట్టుకుందా? అంతే అండి. ఎలా కొట్టుకున్నారు? ఎక్కడ పెట్టినా వాళ్ళ భాష ఏంటండి అసలు? ఇప్పుడు 75 సంవత్సరాలు పెద్ద మనిషి మీద వాళ్ళు మాట్లాడే భాష కరెక్ట్ అని ఎవరైనా? అధినాయకుడు ప్రోత్సహించడం. కొడాలని ఏం మాట్లాడండి అసలు? మాకు నోటితో చెప్పాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా మాట్లాడారు అంటే అది చూడడానికి కూడా ఇబ్బంది కలిగే విధంగానా? ఏమండి, ఒక 2 years క్రితం
మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూర్చోడానికి, సరదాగా మాట్లాడుకుంటాం. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా బావ వాళ్ళ అబ్బాయి వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. టీవీ పెట్టి న్యూస్ పెడితే కొడాలి నాని రాగానే టీవీ ఆపండి. ఎందుకు? ఏంటంటే ఆ తిట్లని పిల్లలు కూడా అట్లా నేర్చుకుంటారు, చెడిపోతారు, పిల్లలు టీవీ చూడకూడదని. జనరల్గా గతంలో ఏం చెప్పారంటే డైలీ 1 గంట న్యూస్ చూస్తే అన్నీ తెలిసిద్ది, జనరల్ నాలెడ్జ్ వచ్చిద్ది అనేవాళ్ళు. అలా మీరు తప్పు చెప్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ మనకు సమావేశాలు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు. నేను చెప్పేది ఏనండి, చిన్నపిల్లలకి టీవీ చూపించాలన్నా కూడా భయపడ్డారు ఇళ్ళలో వాళ్ళు. భయపడ్డారు ఎందుకంటే అవి వస్తాయని. ఆ బూతులు నేర్చుకుంటారు. ఇప్పుడు పెట్టుకుంటున్నారా మరి? ఇప్పుడు హ్యాపీగా పెట్టుకోవచ్చండి. మీరు చూడండి, కొడాలి నాని అతను ఉన్నాడు, పేర్ని నాని గారు, 3 feet పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, ఆ వంశీ గారు మాట్లాడినట్టు ఎవరిని అంత వల్గర్ లాంగ్వేజ్ మీకు 7 నెలలు ఎవరిని ఒక్కరు మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాట్లాడితే మా నాయకుడు ఊరుకోడు. ఒక టంగ్ కూడా ఇంత కూడా స్లిప్ అవ్వకూడదు. అంటే కొన్ని స్లిప్ అవుతారండి రాజకీయాల్లో ఉన్న. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు అండి. క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మీ పార్టీ వాళ్ళు ఏదైనా రాంగ్ మిస్టేక్ పెద్ద చేశారు, అలాంటప్పుడు మీ క్రమశిక్షణ చర్యలు ఉంటుంది. మాది క్రమశిక్షణ విభాగం ఉంటుంది, మా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి. క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. మీకు ప్రతి ఒక్క నాయకులకు అక్కడ మీటింగ్, క్లాసెస్, క్రమశిక్షణ ఎలా ఉండాలనేది ఉంటుంది. క్రమశిక్షణ సంఘం ఉంటుంది. క్రమశిక్షణ సంఘం మనం తప్పు చేస్తే ఏ చర్య తీసుకోవడానికైనా వెనకాడరు. తెలుగుదేశం పార్టీ అంటే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణతో నడవాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో లోకేష్ గారు కూడా ఈవెన్ లోకేష్ గారు అయినా క్రమశిక్షణగానే నడుస్తారు. చూసుకోండి మీరు, ఎక్కడ క్రమశిక్షణ తప్పి అసాంఘికంగా ఏది పడితే అది మాట్లాడటం ఎప్పుడైనా లోకేష్ గారు చరిత్రలో చూసారా? దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఇంకొకటి, మీరు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీ టీఎన్ఎస్ఎఫ్ ద్వారా మరి పార్టీకి మెయిన్ వైస్ ప్రెసిడెంట్ కూడా, యువతకి ఏంటి మార్గం? నమ్మకం ఉందా లోకేష్ గారు యువతకి మార్గం 100 రోజుల్లో ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు అని? 100 రోజులు అయిపోయి 200 రోజులు కూడా దాటేసింది కదా, మరి ఈ బాధ్యత ఎంతవరకు వచ్చింది? లోకేష్ గారిని పూర్తిగా నమ్మింది ఫస్ట్ యువతేనా? ఎందుకు? ఫస్ట్ యువత ఎవరైతే మాకు ఇతనైతే ఒక పెద్దన్నలా సరిపోతాడని యువత అందరూ ఫస్ట్ భుజానికి ఎత్తుకున్నారు. యువత అందరూ ఆల్ కమ్యూనిటీస్, ఇక్కడ నేను కమ్యూనిటీస్ గురించి మొత్తం ఒకటే కమ్యూనిటీ అండి, యువత కమ్యూనిటీ. వావ్, యువత కమ్యూనిటీ అంటే ఇందులో ఏ కమ్యూనిటీ ఏం లేవు, యువతే ఒక కమ్యూనిటీ. అందరూ ఇతనైతే మనకు పెద్దన్నలా సరిపోతాడని యువత అందరు కలిపి ఎత్తుకున్నారు. చెప్తానండి. అందుకే లోకేష్ అన్న పాదయాత్ర పేరు కూడా యువగలం, అంటే యువకుల కోసం గలం విప్పటం అని పెట్టుకున్నారు లోకేష్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు గారు మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టారు? బాబు గారు సచివాలయంలో పెట్టినట్టు డిఎస్సి మీద పెట్టారు. అవును, డిఎస్సి మీద పెట్టారు. ఇచ్చిన మాట ఫస్ట్ అదే ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం దాని మీదే పెట్టారు. యువత కోసమేగా. మీకు ఇవాళ లోకేష్ గారు అతి త్వరలో 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు కనీసం ఆంధ్రాలో 1 లక్ష నుంచి 1.5 మంది యువతను ప్లేస్ చేయబోతున్నారు. నిజమా? ఏంటి అంత కాన్ఫిడెంట్? అంటే నీకు ఇవాళ దావాస్ వెళ్ళారు, దావాస్ వెళ్ళి ఏం చేశారు? కంపెనీలతో మాట్లాడారు. అక్కడ పెట్టుబడిదారులు తీసుకొస్తారు ఇక్కడికి. తర్వాత ఏదైతే లాస్ట్ 5 సంవత్సరాలు ఈ సైకో నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మళ్ళీ కంపెనీలు రిటర్న్ వచ్చేలాగా మేము ఉన్నాము అనే ఒక్కటే హామీ, ఇంక 2 హామీ ఏం లేదు. మీకు ప్రశాంతంగా వెళ్ళిపోతున్న రాష్ట్రంలో లాస్ట్ 5 ఏళ్ళు కనుక ఆ నరకాసుడు కనుక ఇబ్బంది పెట్టకపోతే, అంటే అతను ఏమి అభివృద్ధి చేయాల్సిన అవసరంలా, ఉన్న కంపెనీలు తరిగి కొట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే
ఇవాళ మనకి ఇంకా ఈజీగా వచ్చే కంపెనీ. ఆ కంపెనీలు కరెక్ట్గా లేము, అందుకని పంపించేశారేమో జగన్ గారు. అసలు మన రాష్ట్రంలో అసలు ఆ కంపెనీలు కరెక్ట్గా లేవు. ఈ సన్నాసి తీసుకొచ్చింది ఒక కంపెనీ పేరు చెప్పండి. ఏమీ లేవా? ఏం తెచ్చాడు చెప్పండి. కొన్ని తీసుకొచ్చాడు, ఒక 9-10 కొత్త కంపెనీలు తీసుకొచ్చాడు. ఏంటి అవి? గోల్డ్ మెడలు, ప్రెషియన్ మెడలు, సిల్వర్ మెడలు, ఆంధ్ర విస్కీ, ఈ కంపెనీలు తీసుకొచ్చింది 10 కంపెనీలు తప్పి. ఈ మందులో అక్రమ ఈ పిచ్చి క్వార్టర్లో పిచ్చి మందు కంపెనీలు తప్పితే ఒక కంపెనీ చెప్పండి అతను తీసుకొచ్చింది. ఆ కంపెనీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లా తీసుకొచ్చిన మంచి కంపెనీలు ఏంటి మేడం? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటంటే రాష్ట్రంలో యువత ఉద్యోగ భవిష్యత్తు కోసం కంపెనీలు తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారేమో అమ్మ ఒడి ఇచ్చిన తర్వాత నాన్న జేబుకి చిల్లు పెట్టాల్సిన దానికోసం కంపెనీలు తెచ్చాడు అతను. ఓకే, ఇంతకీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టారు కదా, ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. అయితే కార్పొరేషన్ అయితే తీయలేదు. అసలు ఇంకోటి చెబుతానండి మేడం, 2014 నుంచి 2019 దాకా ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని ఇచ్చారు? ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు? డ్రైవర్లే ఓనర్లు చేద్దాం ఎస్సీలు అని చెప్పి ఎన్ని ఇన్నోవా కార్లు. అప్పట్లో ఆనందబాబు గారు కూడా మధ్యరాల మేనీ గారితో పెట్టి ఇన్నోవా కార్లు కూడా మనకి గ్రానాగార్జున పక్కన కూడా పెట్టి ఇచ్చారు. అవును, అసలు ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని ట్యాంకర్లు ఇచ్చారు? ఇప్పుడు మొన్న అన్న వైసీపీలు ఇవ్వలేదా? ఏమి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే సైకోని అడగాలండి, అది మాకెలా తెలిసింది? అంటే కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వనన్నారా, లేకపోతే ఎస్సీది లేదన్నారా? అంటే ఇతనికి ఎస్సీల మీద బీసీల మీద కపట ప్రేమ. అదేదన్నా రెడ్డి కార్పొరేషన్ అయితే ఇతను మొత్తం వాళ్ళు దోచిపెట్టేవాడు. మరి నిధులన్నీ ఎటు వెళ్ళిపోయినాయి? నిధులు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయండి, ప్యాలెస్కి వెళ్ళినాయి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ ఏమైపోయినాయి? ఆ నిధులు ఏమైపోయినాయి? కార్పొరేషన్ నిధులు ఏమైపోయినాయి? మరి రాష్ట్రానికి ఎందుకు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు మిగిలింది? అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఎక్కువ డబ్బులు వెళ్ళినాయి, కొన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళినాయి, కొన్ని భార్గవ రెడ్డికి వెళ్ళినాయి. ఒక్కటండి నేను అనేది, వాళ్ళ శాసనసభ్యులు తినాలా, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు తినాలా, వాళ్ళ మంత్రులు తినాలా, వాళ్ళు తినాలా, వాళ్ళ కింద ఉండే కేడర్ తినాలా. ఒక డౌట్ సార్, జగన్కి అయితే వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అయితే డబ్బులు వెళ్ళినాయి కదా, మరి ప్యాలెస్ అంత అవ్వచ్చు కదా, మనీ అంతా బయటపడతాయమ్మా. అంటే ప్యాలెస్ నుంచి అతను ఎక్కడ దాచిపెట్టాడు ఎవరు తెలుసు? అంటే జగన్మోహన్ రెడ్డి దాచేశారు అవి. ఓకే, అంటే ఇప్పుడు వైజాగ్లో చాలా అందంగా ఉన్న ఒక భవన్ ఉంది కదా, రిషికొండ భవన్, అక్కడ దాచిపెట్టారంటారా? ఎక్కడ దాచిపెట్టారు ఎక్కడ తెలుసండి మనకి? జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాట్కి ఒక అధ్యక్షుడు లాంటి, ప్రపంచ అవినీతి సామ్రాట్ ఏదైనా ఉంటే అది పెట్టి దాన్ని ప్రపంచ అవినీతి. ఆ సినిమా చూసాం కదండి, సింగమో అదే సూర్య ఉంటాడు చూడండి, సింగం 2లో డానీ టైప్ మనోడు, సింగం 3లో డానీ టైపు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాఫ్ట్గా నవ్వుతూ ప్రజలే ముఖ్యం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అన్నారు కదా. నా ఎస్సీ, నా బీసీ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఎవరికేమి ఇచ్చారు చెప్పండి? అదే స్మైల్ ఒకటే ఇచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్లో ఏమి ఇచ్చాడు? అతను స్మైల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఏమండి 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 నేను కొన్ని చెబుతానండి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్లో ఇన్నోవా కార్లు ఇస్తే ఆ రోజు అవి తోలుకొని డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు చెప్పండి? అలా ఒక 15,000 కొట్టాడు, కొట్టి అందరిని పిచ్చి మందుకు బానిసలు చేశాడు. ఇటు నుంచి వచ్చినాయి అటు పోయినాయి. చీప్ క్వార్టర్ 200-250 రూపాయలు అమ్మారు ఆ రోజుల్లో, 100 రూపాయలు 250 అమ్మారు. ఇటు నుంచి వచ్చినాయి అటు నుంచి ఏమైపోయినా ఆ డబ్బు అంతా మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళినాయి. అంతా ప్యాలెస్ మయం, అంతా జగన్మోహన్ రెడ్డి మయం, అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మయం, అంతా మంత్రుల మయం, ఎమ్మెల్యేల మయం. అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు? పథకాలు ఇచ్చాను, ఇంటింటికి 1,00,000 పైన పథకాలు వెళ్ళినాయి, ఎక్కువ అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు? నా ఎస్టీ ఎస్సీ సోదరులు ఏమైపోయారు? ఏం జరిగింది అర్థం లేదు, ఇట్లా పైవాడికే తెలియాలని అన్నారు. ఏం చేశాడండి? వాళ్ళందరినీ వాడుకొని వదిలేసాడండి. అక్కా చెల్లెలు ఏందండి? ముందు నీ సొంత అక్క, నీ సొంత చెల్లికి న్యాయం చేయవయా? 100 సార్లు అడిగామండి. ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెల సంగతి తర్వాత ముందు నీ సొంత చెల్లి, సొంత అక్కకి న్యాయం చేయవయ్యా. ఓ పక్క సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు రోడ్డును పడి నిన్ను తిడతా ఉన్నా, నువ్వు వాళ్ళకే న్యాయం చేయలేవు, ఈ రాష్ట్రంలో అక్కా చెల్లికి ఏం న్యాయం చేస్తుంది? అంటే ఇంట గెలిచి రచ్చగలం మనం, అంతేనా? ఓకే. సో ఇంకొకటి, ఇందాక మన నంబు శంకరరావు గురించి మాట్లాడుకున్నాం. ఇందుకే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు,
ఇంటి పరిపాలన మరి తెలియదు కదా, మరి అలా తెలియని పరిపాలన ఎలా ఉంది తెలుసా? అంటే భాష్యం ప్రవీణ్ గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్ వెళ్ళి ఒక పెద్ద వ్యవస్థను సృష్టించాడు అంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ తెలిస్తే ప్రవీణ్ గారు అంత వ్యవస్థను సృష్టించుకోవాలి. అంటే ఆయనకు కూడా లోకేష్ గారి లాగా కోపం రాదట అసలు. కోపం రాదండి. అంటే కోపం పార్టీ క్యాడర్ తప్పు చేస్తూ ఉంటే 1-2 సార్లు గైడ్ చేసి తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా చెప్పినా వినకపోతే మితిమీరి చెప్పినా వినకపోతే కొంచెం కోపం ఏ మనిషికైనా సహజం. ఓర్పు సహనం ఎక్కువ. ఎవరికైనా కష్టం అని చెప్పి అది నిజమని తెలిస్తే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సహాయం చేస్తారనేది కూడా విన్నాం. నిజమేనా? 100% అండి. 100% కోరపాడు నియోజకవర్గ పెద్ద కోరపాడు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ ప్రవీణ్ గారు పెద్ద కోరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావటం నిజంగా అందరు అదృష్టం. ఎందుకంటే నిత్యం అభివృద్ధి, క్యాడర్కి ఏం చేయాలి, మన క్యాడర్కి ఏం కావాలి, అలా ఏ ఊర్లో రోడ్డు కావాలి, ఏ ఊర్లో డ్రైన్స్ కావాలి, అభివృద్ధి ఇంకేం చేస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతానికి ఈ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎంతసేపు ఈ ధ్యాసే. రెండో ధ్యాస ఏమీ లేదు. శంకర్రావు గారు లాగా వాళ్ళలాగా కరప్షన్ చేద్దాం అనుకోలేదు. చేశారండి. తెలీదండి మాకు, తెలీదండి. చేశారు. మిగతా నాయకుల్లాగా అతను కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. అతను సొంత డబ్బులు అతను వ్యాపారంలో డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టడం, ఓ స్వచ్ఛందంగా ఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్లు భాష్యం ప్రవీణ్ గారు భాష్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతను శాసనసభ్యుడు కాకముందు ఏ నియోజకవర్గమో తెలియకముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మహానాడులకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే లాస్ట్ వరకు కూడా ఆయన అయితే చిలకలూరుపేట లేకపోతే గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు, సత్తెనపల్లి ఇలాంటి పేర్లు వినిపిస్తూ వచ్చినాయి. నిజమేనా? అది తెలియదండి నాకు. అటు ఇటుగా అంటే ఎందులో అసలు భాష్యం ప్రవీణ్ అక్కడ అసలు ఇవ్వకపోవచ్చు టికెట్ అనేది కూడా నడిచింది ఆఫ్ ద రికార్డ్. నాకు తెలియదు. అది పార్టీ అధిష్టానం ఇష్టం. ప్రవీణ్ అన్నయ్య వాళ్ళ ఉన్న ర్యాప్ ఏంటో వాళ్ళు చూసి తెచ్చుకున్నారు. కానీ నిజంగా పెద్ద కొరపాడు నియోజకవర్గానికి ప్రవీణ్ గారు రావటం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. అంటే పెద్ద కొరపాడు డెవలప్ అవుతుంది 200%. అక్కడ ఎడ్యుకేషనల్ డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే భాష్యం అంటే విద్యా సంస్థలు. అసలు ఎడ్యుకేషన్ కాదండి, ఫస్ట్ ప్రవీణ్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. నాకు తెలిసి రోడ్లు ఏదైతే శంకర్రావు హామీ ఇచ్చాడో బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు లాగా చేస్తానని చెప్పి ఉన్న రోడ్డుకి అతి చెడగొట్టి యాడిగాడి గుంతలు వదిలిపెట్టాడో అది పూర్తి చేయడం. కానీ నియోజకవర్గంలో వాటర్ సమస్య, మాకు కృష్ణానది దగ్గరకు ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఇరిగేషన్ వాటర్ పొలాలకు నీళ్ళ సమస్య ఉంది. ఈ రెండింటిని తీర్చడంలో కానీ రోడ్లు డ్రైన్స్ పూర్తి చేయడంలో కానీ మౌలిక సదుపాయాలు పూర్తి చేయడంలో కానీ ప్రవీణ్ అన్న ముందు వరుసలో ఉంటాడు అందరికంటే. అన్ని నియోజకవర్గాల్లో తెచ్చిన దానికంటే డబుల్ నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని శశశ్యామలం చేస్తాడని చెప్పి అనుకుంటాం. టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అమృతరావు రాయపాటి యువతకి ఎలా ఉండబోతున్నారు, లోకేష్ మార్గంలో ఎలా నడవబోతున్నారు? మాకు లోకేష్ గారి బాటే పూలబాట, మాకు ఆయన మాటే శాసనం. మేము గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం. లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుంటే చాలు, అసలు ఏం చేయాల్సిన పని లేదు. తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఏంటి అంత నమ్మకం? అంతే. లోకేష్ గారు ఇలా మిగతా నాయకుల్లాగా సోకాల్డ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమి లేవు. కష్టపడటం, పనిచేయటం, కంపెనీలు తీసుకురావటం, యువతకు ఉపాధి కల్పించటం, భావితరాలకి భవిష్యత్తుగా మా అందరికీ ఒక పెద్ద అన్నగా ఒక దిక్సూచిగా ఉండడం లోకేష్ గారి బాధ్యత. మేము కూడా మా కింద వాళ్ళకి అదే చూసుకోవాలి. టీఎన్ఎస్ఎఫ్
వైస్ ప్రెసిడెంట్ అమృతరావు గారి చుట్టూ ఎప్పుడు యువత 50 నుంచి 100 మధ్యలో ఎప్పుడు ఉంటారు. ఏంటి ఆ క్రేజ్? వాళ్ళు యువత కాదండి, మా తమ్ముళ్ళు. మీ తమ్ముళ్ళు డైలీ మేము ఒక 40-50 మంది డైలీ సరదా కూర్చుంటాం, ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ ఇప్పుడు కేఎల్, ఎస్ఆర్ఎం, ఆర్విఆర్ విజ్ఞాన్ స్టూడెంట్స్ డైలీ వస్తారు సరదాగా. కాలేజీల్లో ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మాకు తెలియజేస్తుంటారు. మాకు చిన్న చిన్న కాలేజీలో స్టూడెంట్స్తో పాటు పెద్ద పెద్ద కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ మాతో బాగుంటారు. వాళ్ళందరూ నన్ను ఎలాంటివి చర్చిస్తారు మీతో? కాలేజీలో ఏమన్నా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే నాకు చెప్తారు. ఎడ్యుకేషన్ పరంగానే అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా కానీ వాళ్ళందరికీ ఏదో మేము యువత అవన్నీ అంటే ఫీజు ఇబ్బందులు ఉన్నా సరే చెప్తారు. కొన్ని అంటే మేమందరం అది యువత వాళ్ళు అట్లా కాకుండా నేను వాళ్ళందరికీ ఒక సొంత అన్నయ్య, వాళ్ళందరూ నాకు సొంత తమ్ముళ్ళు. ఒక 50 నాకు రెగ్యులర్గా కలిసే వాళ్ళు 100 మంది సొంత తమ్ముళ్ళు ఉండరు. రెగ్యులర్గా కంపల్సరీ డైలీ సాయంత్రం 7కి స్టార్ట్ అయితే 8:30 దాకా అందరం ఇక్కడే ఉంటాం. అంటే అన్ని యూనివర్సిటీలో ఉన్న మెయిన్ బ్యాచ్ అందరిని తమ్ముళ్ళని పెట్టుకొని మీరంతా ఒక పెద్ద నెట్వర్క్ యువతను నడుపుతున్నారు. అది నెట్వర్క్ కాదండి, ఎవరికన్నా అవసరం అయితే సాయం చేస్తాం. వాళ్ళ ద్వారానే ఎవరికన్నా అవసరం అయితే సాయం చేస్తాం. అవకాశం ఉంటే ఎవరికైనా పని చేస్తాం. కానీ మాదే నెట్వర్క్. మేము మాఫియాలు చేసేవాళ్ళం కాదు, మేము డాన్లం కాదు, మాఫియా డాన్లం కాదు. అన్నయ్య అంటే మీకు పెద్ద అన్నయ్య వచ్చి నారా లోకేష్ గారు, మాకు పెద్ద అన్నయ్య లోకేష్ గారు. అంతే కదా, వాళ్ళ తమ్ముళ్ళు మీరు అన్నయ్య పెద్ద అన్నయ్య, ఇదే కదా ట్రాక్ అంటే అదే మాట్లాడుతుంది అండి. ఏ సమస్య వచ్చినా గుంటూరులో రాయపాటి అమృతరావు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు. అట్లే అన్నయ్య ఉన్నాడు అంతే, రాయపాటి అమృతరావు కాదు, ఏం కాదు. మా అన్న నాకు ఏదైనా సమస్య వస్తే మా తమ్ముళ్ళు ఉన్నారు వెనక పోరాడడానికి. అసలు ఏదన్నా కావచ్చు. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, టీఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఇంకేదైనా పదవి మీకు రాబోతుందా? పార్టీ అధిష్టానం, ఎందుకంటే మీ వెనక వ్యవస్థ చూసి నాకు వచ్చిన ఒక చిన్న డౌట్. ఏం లేదండి, ఏం లేదు. పార్టీ నాకు ఎప్పుడైనా సరే పార్టీ పదవి చేయటం ఇష్టం అండి, బాగా పార్టీ పదవి. ఇంకా అదైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకేమీ వద్దు, ఏదైనా పార్టీ పదవి. ఓకే, చూసారు కదా, ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.